మనకు ఎన్నో జన్మలు గడిచినాయి, ఇంకా ఎన్నో జన్మలు రాబోతున్నాయి అనేది ప్రధానంగా చెప్పబడింది. ఏ జన్మ వచ్చినా ఆ జన్మలో మనకు సుఖం కావాలి అనేది మన యొక్క ఆకాంక్ష. ఎవరిని అడిగినా నీకేం కావాలరా అంటే నాకు సుఖం కావాలి, నేను సుఖంగా ఉండాలి అని ప్రతి ఒక్కడు కోరుకుంటాడు. మిగతా ఎన్ని కోరికలు కోరుకున్నా ఆ కోరికలకు పర్యవసానం ఈ సుఖం కావాలి అనే దాంట్లోనే. ఒక విద్యార్థిని అడిగితే నీకేం కావాలి, నేను పరీక్షలో పాస్ కావాలి. పాస్ అయితే ఏమవుతుంది, నాకు సుఖం వస్తుంది. ఒక గృహస్థుని మీకేం కావాలి, మా అమ్మాయి పెళ్ళి కావాలి. పెళ్ళి అయితే అప్పుడు నేను సుఖంగా ఉండగలుగుతాను. ఉద్యోగం లేనివాడికి నీకేం కావాలరా, సుఖం కావాలి. అదైతే నీకేమొస్తుంది, నేను సుఖంగా ఉండగలుగుతాను. ప్రతివాడికి ప్రధానంగా ఉండే ఆశ సుఖం మీద. ఆ సుఖం ఎలా వస్తుంది అని మిగతా వాటి మీద ఆశ. కాబట్టి ప్రతి ఒక్కడు నేను ఏ జన్మ వచ్చినా సుఖంగా ఉండాలి అని అనుకుంటాడు. ఆ సుఖంగా ఉండాలి అనేటటువంటి ఆశ నెరవేరాలి అని అంటే మనం ధర్మాన్ని ఆచరించాలి.